ఏకవచనంతో నన్ను పిలిచి నా మనసు గాయపరచుకో. ఏ ప్రకాష్, ఇప్పుడు నా హవా నడుస్తుంది, నువ్వు సైలెంట్ గా వినాలి, లేకపోతే రేపొద్దున పెద్ద పెద్ద ప్రాజెక్టులను కోల్పోతావు. ఇదిగో బన్నీ, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. ఇన్నాళ్ళు మీ మావయ్య పవన్ కళ్యాణ్కే పొగురుంది అనుకున్నా, నువ్వు మీ మామను మించిపోయావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు, మనిద్దరం సరదాగా మాట్లాడుకుంటున్నాం కదా. ఏంటి ఇది సరదాగా మాట్లాడుకోవడమా? ఏదో అవార్డు వచ్చిందని ఓ ట్వీట్లు పెట్టుకుని మురిసిపోతున్నావు. నీ తిక్క కుదిరే రోజు త్వరలోనే వస్తుందిలే. ఇందాక నుంచి చూస్తున్నాను నాకు వచ్చిన అవార్డుకి విష్ చేస్తావేమో అని, కానీ నువ్వు కుళ్ళుతో ఏడ్చి చేస్తున్నావు. నాకు కుళ్ళ? ఏం మాట్లాడుతున్నావు? నంద ఇక్కడ. నువ్వు నంద అయితే నేను పుష్పరాజ్ తగ్గేదేలే. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు. నీకన్నా పవన్ కళ్యాణ్ చాలా బెటర్ అనిపిస్తుంది. అనవసరంగా పవన్ పైన నోరు పడేసుకున్నాను. నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది ఇప్పుడు నాకు. తెలుసుకున్నావుగా, ఇక బయలుదేరు. ఏయ్ బండి, ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు ఏరు దాటాక తెప్ప తగిలేసిన కాన్వి, కానీ లైఫ్ లో మళ్ళీ ఏరు వస్తుంది. అప్పుడు తెలుస్తుంది నీకు తెప్ప విలువ. ఏ ప్రకాష్, నాకు ఈ ఏర్లతో తెప్పలతో పని లేదు, అర్థమవుతుందా? వచ్చిన దారి గుర్తు పెట్టుకుని పెద్దల పట్ల రెస్పెక్ట్ తో ఉండు, లేకపోతే అడ్రస్ లేకుండా గల్లంత అయిపోతావు. దేవుడా.